వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి కొత్త ఫేజ్ స్టార్ట్ చేయబోతున్నారా? ఎన్నికల్లో ఓటమి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయంలో వైసీపీ క్లారిటీకి వచ్చేసిందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ, జగన్ కార్యాచరణ చూస్తుంటే అవునని అనిపిస్తోంది. ఇంతకీ జగన్ ఏం చేయబోతున్నారు? ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వచ్చే కొద్ది నెలల్లో జగన్ అనుసరించబోయే వ్యూహం ఏంటి? డీటెయిల్డ్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. ఏపీ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా తనదైన పాత్ర పోషించేందుకు వైసీపీ వేగంగా అడుగులేస్తున్న సంకేతాలు కనబడుతున్నాయి. జగన్ ఇప్పుడు జనంలోకి వెళ్లేందుకు ఒక కొత్త దారులు అన్వేషిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు యాక్టివేట్ అవుతారు అని ఈ మధ్య కాలంలో విలేకరులు అడిగినప్పుడు ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా సంవత్సరం కూడా కాలేదు కదా అని జగన్ అనడం చూసాం. కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలకు తగ్గట్టుగా జగన్ వ్యూహరచన సిద్ధం చేసినట్టు కనబడుతోంది. ప్రతి నెలలో 2 ఉమ్మడి జిల్లాలు కవర్ అయ్యేలాగా కార్యాచరణ సిద్ధం చేశారు అని జగన్ సన్నిహిత వర్గాలు చెప్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి కడప జిల్లా పర్యటన జరిగిందని, దాని తర్వాత ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, ఓ పక్కన అరెస్టులు కేసులు జరుగుతున్న సమయంలో నాయకులకి కేడర్ కి మద్దతుగా నిలవడము, నేనున్నాను అని చెప్పడం ఒకటైతే, రెండోది కార్యకర్తలతో నేరుగా సమావేశం కావడము, మాట్లాడడము, మళ్లీ వచ్చేది మనమే అనే సందేశాన్ని, సంకేతాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లడం అనేది జగన్ వ్యూహంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు ఒక రెగ్యులర్ కార్యాచరణ తీసుకుని నిరంతరం జనంలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసే పరిస్థితి అయితే నిజానికి ఏపీ రాజకీయాల్లో లేదు. ఎందుకంటే ఎన్నికలు పూర్తయి ఇంకా ఏడాది కూడా కాలేదు. అందుకోసమే ఇలాంటి వ్యూహరచన చేశారు అని చెబుతూ ఉన్నారు. తల్లికి వందనం లాంటి పథకాల విషయంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, హామీల విషయంలో చంద్రబాబు ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతారు? గత ట్రాక్ రికార్డును బట్టి చూస్తే మాత్రం చంద్రబాబు ఫంబుల్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హామీల విషయంలో నిలదీయడము, జనాన్ని చైతన్యపరచడము, పార్టీని, కాడర్ని, లీడర్లని యాక్టివేట్ చేసి నిరంతరం క్రియాశీలకంగా ఉంచటం అనే ఈ 3 లక్ష్యాలతో జగన్ వ్యూహరచన సిద్ధం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. జూన్ నాటికి కార్యాచరణ ఉంటుందని, ఆ తర్వాత 6 నుంచి 8 నెలల పాటు రాష్ట్రం అంతా పర్యటనలతో కవర్ చేసేలాగా జగన్ వ్యూహరచన సిద్ధం చేశారు అని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? జగన్ జనంలోకి వెళ్లడం మొదలైతే, కార్యకర్తల్లో ధైర్యం నింపడం కనుక మొదలైతే నెక్స్ట్ ఫేజ్ మొదలవుతుందా ఏపీ రాజకీయాల్లో? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.